ఆయనతో సహవాసం లేకపోతే, ఆయనతో బంధం లేకపోతే, ఆ బంధం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోక సంబంధమైన వ్యసనాల వెంట బారిన పడతారండి వాళ్ళు. నువ్వు దేవునితో సహవాసమే ఉంటాయి, నీ నోరు అదుపులో పెట్టుకునే పరిస్థితుల్లోనే ఉంటాం. విచ్చలవిడిగా బూతులు అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే సహవాసం కోల్పోయాం మనం. బాధ్యతాయుతంగా కుటుంబంలో ఒక పెద్ద తరహాగా ప్రవర్తించవలసిన వ్యక్తి బాధ్యతను మర్చిపోయి వ్యసనాల్లో ఉండిపోయి ఒక మత్తుకు బాని చేయడానికి అర్థం ఏంటి తెలుసా? దేవునితో సహవాసం కోల్పోయాడు. అందుకనే సహవాసం కోల్పోయాడు, బాధ్యత లేని వాడిగా మారిపోతాను. కొట్లాటలు, గొడవలు ఇవన్నీ చూడండి. ఎందుకు మనుషుల్లో స్వార్థం, కుట్రలు పెరిగిపోతున్నాయి? ఎందుకు ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా అయిపోతున్నాయి? భార్య భర్తల మధ్య ఎందుకు సఖ్యత లేకపోయింది? కుటుంబంలో ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకి ఎందుకు ఒక మధ్య సంబంధం లేకుండా పోయింది? సమాధానం ఎందుకు కరువు అయిపోయింది అంటే దేవుడితో సహవాసం లేకపోయింది. ఆ సహవాసం ఏంటో నీకు తెలియాలంటే క్రిస్మస్ విలువలు నీకు అర్థం కావాలి. దేవునితో సహవాసం లేని పరిస్థితి ఎలాగైతే మనం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకప్పుడు పూర్వీకుల్లో మన పితరులందరూ, లేదంటే మనకున్న ముందు జనాంగం అందరూ కన్నీరు కార్చారు. నీతో సహవాసం లేనందుకు మా బ్రతుకులు ఎలాగైపోయినాయి ప్రభు అనుకుని.